డిసెంబర్ 4 తారీఖు గురువారము, పౌర్ణమి, గురు పౌర్ణమి, పైగా కృత్తికా నక్షత్రం అండి. చాలా విశేషమైనటువంటి రోజు. జాతకంలో గురుబలం తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానీ, వివాహ సంబంధాలనేటువంటివి కుదరకపోవడం కానీ, సంతానం విషయంలో ఇబ్బందులు రావడం కానీ, అగౌరవము అంటే అవమానాలు పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. డిసెంబర్ 5 తారీఖు అంటే తరువాత రోజు నుంచి గురువు అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవ్వడం వల్ల మేషరాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మకర, మీన రాశి వాళ్ళకి గురుబలం తగ్గబోతోంది. ముందుగానే తగ్గబోయేటువంటి గురుబలాన్ని పెంచుకోవడం కోసం 4 తారీఖున తప్పకుండా దగ్గరలోని శివాలయానికి వెళ్ళండి. పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించండి. లేకపోతే ఆ రోజున ఏదైనా కుక్కలకి ఆహారం తినిపించడం కానీ, దత్త చరిత్ర పారాయణ చేయడం కానీ చేయండి. లేదనుకుంటే ఓపిక, శక్తి ఉన్నవాళ్ళు గురుడికి సంబంధించిన జపాలు, హోమాలు చేయించడం కానీ, ఆ రోజున కృత్తికా నక్షత్రము సుబ్రహ్మణ్య స్వామి వారికి నక్షత్రం కాబట్టి కుజ దోషాలు, కాలసర్ప దోషాలు కావచ్చు, జాతకంలో ఉండేటువంటి పరిహారాలు కానీ గురు పౌర్ణమి నాడు చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. తప్పకుండా శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారండి.